ఇక ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 100 సంవత్సరాల వేడుకను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శతాబ్ది ఉత్సవాల సభను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం ఈ పేరు వినిపిస్తేనే ముందుగా వచ్చేది కమ్యూనిస్టుల కిల్లా. అటువంటి కమ్యూనిస్టుల కిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. సిపిఐ శ్రేణులు 100 ఏళ్ల పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ 100 ఏళ్ల పండుగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిపిఐకి సంబంధించిన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్నారు. ఈ 100 ఏళ్ల పండుగకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు జరుగుతాయో మనతో తెలుస్తున్నాం. మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మా అందరికీ ఇది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. నాకే కాదు, ప్రతి కమ్యూనిస్టుకి కూడా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులైనా కాకపోయినా అందరికీ ఇది ఒక, ఎందుకంటే 100 ఏళ్ళ అనేది వాళ్ళ జీవితకాలంలో చూడరు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు కూడా మళ్ళీ 100 ఏళ్ళకి చూడరు నాకు తెలిసి. దాని తర్వాత ఇంక 20-30 ఏళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు చూడగలుగుతారు. ఇప్పుడు నేను రాష్ట్ర సెక్రటరీగా, నాకు జిల్లా సెక్రటరీ మా సురేష్ ఉన్నాడు, ఇంకా మా హేమంతరావు, ఇంకా మా నాయకులు చాలామంది, వాళ్ళు అటు సాబీర్ పాషా అక్కడ. ఈ 2 జిల్లాలు ఈ నెల రోజుల నుంచి కూడా పంచాయతీ ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా మహత్తరమైనటువంటి చాలా బాగా కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే మా వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము చాలా అదృష్టం మా కాలంలో. ఇప్పుడే మా సురేష్ గారు చెప్పాడు, మా కాలంలో ఇటువంటి అవకాశం వచ్చిందని. అట్లే రాష్ట్ర సెక్రటరీ నాకు కూడా ఇది చాలా సంతోషం. అందులో మా పోటు ప్రసాద్ చనిపోయాడు. ఆయనకి బాగా కోరిక మనం ఇది పెట్టాలని. ఆయన కోరిక అనుగుణంగా మేము ఆల్ ఇండియా పార్టీని ఖమ్మంలో పెడతామని అడిగాము. దానికి వాళ్ళు కూడా, ఖమ్మం అంటే బలమైన ఉద్యమ కేంద్రం కాబట్టి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అసెంబ్లీలు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు కూడా నిరంతరం